మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ మండలంలో ఉన్న అంకిళ్ళ అనే గ్రామంలో లలితమ్మ కుటుంబం ఉంటుంది. నా పేరు లలిత. అంకిళ్ళ కోయిల్కొండ మండలం ఇది అంకిళ్ళ మాది. లలితమ్మ వయస్సు 52 ఏళ్లు. ఆమెదొక అందమైన ఉమ్మడి కుటుంబం. 3 కుమారులున్న లలితమ్మ భర్త, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఆనందంగా ఉండేది. వయస్సు 50 దాటినా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఇంటి పనులు చేస్తూ ఇంట్లో ఉన్న పిల్లలతో కాలక్షేపం చేస్తూ కాలం గడిపే లలితమ్మ కలలో కూడా ఊహించని విధంగా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే మా అమ్మకు గర్భసంచి ప్రాబ్లం ఉందని చెప్తే నాకు తేడా కనిపించింది ఒంట్లో బాడీలో. అమ్మ ఎందుకైనా మంచిది ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దామని చెకప్ చేశాక అక్కడ పెద్ద డాక్టర్ ఉంది, లేదు హైదరాబాద్ తీసుకెళ్ళాలి, చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అదే ఓవరియన్ క్యాన్సర్. ఇది లలితమ్మ ఓవరియన్ క్యాన్సర్ పై పోరాడిన కథ. కొన్నాళ్ల క్రితం లలితమ్మ అకారణంగా అనారోగ్యం పాలైంది. తన ఆరోగ్యం అంతగా బలహీనపడ్డానికి కారణం కూడా ఏది తెలిసేది కాదు. నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఆమె సరిగ్గా తినడం కూడా మానేసింది. ఇక తన పరిస్థితి గమనించిన ఆమె పెద్ద కుమారుడు మహబూబ్ నగర్ లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చేశాక ఇది క్యాన్సర్ అవ్వచ్చని సందేహం వ్యక్తం చేసి హైదరాబాదులోని హాస్పిటల్ కి వెళ్లమని అక్కడి వైద్యులు సలహా ఇచ్చారు. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా లలితమ్మను హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈసారి అసలు సమస్య బయటపడింది. లలితమ్మకు ఓవరియన్ క్యాన్సర్ అనే విషయం అక్కడే నిర్ధారణ అయింది. ఆ వార్త విన్న తరువాత ఆనందంగా ఉన్న లలితమ్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె బలహీనంగా ఉండడం చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేది అని ఆమె పెద్ద కుమారుడు అన్నారు. ఇక ఆకలి లేదు అంటుంది, రోజు నిద్రపోయేది. చాలా బాధేసేది నాకు. ఇక నేను అమ్మని చూసుకుంటూ ఆమె ఎప్పుడు ఏ టైంలో చూడు అక్కడిక్కడ బయటనే ఉంటుండే. నాకు చాలా బాధ అనిపించి ఏంటి ఇట్లా చేస్తుంది అమ్మ అని ఇంకా రేడియేషన్ పెట్టాలి, కీమోథెరపీ చేపించాలని చాలామంది చెప్పారు. చెప్పితే కూడా మేము ఇంకా సరేలే అని పెట్టించుకొని కూడా చాలా భయమైంది. రేడియేషన్ పెట్టిందని మా అమ్మ చాలా వీక్ అయిపోయింది. ఇంత అబ్బా ఇదేందా అని ఇంకా ఒకసారి మళ్ళీ 2-3 టైమ్స్ రమ్మన్నారు. ఇంకా మేము వెళ్ళకుండా మా అమ్మని ఇంకా ఎట్లా అని మా అమ్మ కూడా భరించలేదు. ఆ నొప్పికి భరించక ఎల్లారు మేము అందరము బాగా బాధపడ్డాము, ఏడ్చినాం కూడా. చచ్చిపోతున్నాం అనుకున్నా కానీ మళ్ళీ నా కుటుంబంలో మళ్ళీ కలిసిన అంతే. లేని వాళ్ళైతే ఇంకా పోయేదే ఉండే. పిల్లల పరిస్థితి ఉన్నందుకు ఎట్లా తిప్పలాడి బతికించుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఎలా అయినా అమ్మను బతికించుకోవాలని లలితమ్మ కుమారులు ఆమెను హైదరాబాదులోని క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స కొప్పించారు. అక్కడ చికిత్సగా ఆమెకు కీమోథెరపీ చేయించాలని వైద్యులు సూచించారు. నెల రోజులు మాత్రమే హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న లలితమ్మ ఆ సమయంలో నరకయాతన అనుభవించేది. కడుపు నొప్పి ఆమెను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. ఆమె బాధకు ఆమె కన్నీళ్లే సాక్ష్యమన్నట్టు ఎన్నో గంటలు ఏడుస్తూ గడిపేది. 3 కీమోలయ్యే సమయానికి లలితమ్మ పెద్ద కొడుకు ఆమె పరిస్థితిని చూడలేక సొంత ఊరికి తీసుకొచ్చేశాడు. వచ్చి నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సెర్చ్ చేస్తుంటే అప్పుడు పునర్జన్ ఆయుర్వేద గురించి వచ్చింది. పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, కీమో, రేడియేషన్ లేకుండా క్యాన్సర్ కి వైద్యం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు. లలితమ్మకు పునర్జన్లో వైద్యం చేయించాలని ఆడుకోదామని చెప్పింది. ఇంకా లేదు ఈయన తిందామని మా పిల్లలు అంటే లేదు డాడీ నీ పోతే ఆ పైసలకు చూస్తా ఇంకా అన్నీ తెచ్చుకొని తిందామని నా పెద్ద కొడుకు చెప్పే. కానీ అప్పుడు జరుగుతున్న వైద్యం ఆపేసి మరో వైద్యానికి వెళ్లడానికి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. అయినా సరే వారి మాట వినకుండా అమ్మను కాపాడుకుంటానని లలితమ్మను పునర్జన్ ఆయుర్వేదకు తీసుకొచ్చాడు.
కొన్ని నెలలకే లలితమ్మ ఆరోగ్యంలో మార్పు కనిపించింది. ఇప్పుడు మంచిగా తిన్నది 6 నెలలు అవుతుంది. అందరం నమ్ముతున్నాం, మేము అందరం మంచిగా చెప్తున్నాం. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మా అత్తమ్మకు మంచిగా అయినందుకు. మా అమ్మకు ఫుల్ ఖుషి ఉంది సార్. మేము కూడా హ్యాపీ సార్, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. ఇంత 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 ఇంకా తగ్గుతూనే ఉంది. ఈ ట్రీట్మెంటే బాగుంది మాకు. అలాగే మళ్లీ ఒకప్పుడున్నట్టుగా ఉత్సాహంగా బలంగా ఉండడంతో కుటుంబమంతా కలిసి ఆనందంగా గడపడం చూసి మిగతా కుటుంబ సభ్యులకు కూడా పునర్జన్ పై నమ్మకం పెరిగింది. లలితమ్మ కుటుంబ సభ్యులు చాలా ఆనందపడ్డారు. కుటుంబమంతా పునర్జన్ ఆయుర్వేదకు ఇంతటి గొప్ప వైద్యం అందిస్తున్నందుకు పునర్జన్ ఆయుర్వేద వ్యవస్థాపకులు శ్రీ బొమ్ము వెంకటేశ్వరరెడ్డి గారికి లలితమ్మ కుటుంబమంతా ధన్యవాదాలు తెలిపింది. పునర్జన్మ ధన్యవాదాలు. 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 ఇది ఓవరియన్ క్యాన్సర్ విజేత లలితమ్మ కథ.